చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తా, మీకు అన్ని ఆధారాలే బయట పెడతా. అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతాను. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళేదా, ఓన్లీ మెయిల్ ద్వారా పంపించారు? నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు. జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది, నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకి పంపించాను. చెప్తా అన్నీ 2 రోజుల్లో మీకు తెలుస్తాయి, 2 రోజుల్లో తెలుస్తాయి, అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం. అరే తప్పేముంది, వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వతవేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే, నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. అన్ని తెలుస్తాయి 2 రోజుల్లో. 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. ఇంకేమో పెద్ద మ్యాటర్ ఏముంది, అంత ముందో 3 మోసాం, 6 మోసాం, ఇంతకన్నా ఏం మోయాలి? ఇంతకన్నా ఏం మోయాలి? ఇంకా అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారు రాజీనామా, ప్రెస్ మీటు, ఇవన్నీ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన దాని మీద నేను అందుబాటులో లేను, వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో వచ్చేసి పంపించాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులు, మీడియా వాళ్ళు, జనసైనికులు క్షమించాలి. ప్రెస్ మీట్ పెట్టినందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ, మహేష్ గారి 3 ప్రశ్నలు అడుగుతా. 1, 2019 మీకు సీట్ ఎక్క ముందు మీరు ఎక్కడున్నారు? మీరు 2016లో 17లో జనసేన పార్టీలోకి వచ్చారు. మీకు ఈ రోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చరిష్మ, ఇంత క్రేజ్ వచ్చేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏముందా? గతంలో ఏం లేదు కదా. జనసేన పార్టీ మనందరికి పునాదులు. మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు, ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా, 2014లో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను, మీకన్నా ముందు నుంచి ఉన్నా. నేను మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు తిరుపతిలో,
పనిచేస్తున్నా, ఏదో సీట్ ఆశించా రాలేదు, ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు, దాని మీద నేను కొంచెం అలిగున్నా, నచ్చలేదు, ఇష్టం ఉంటే పని చేస్తా అభ్యర్థికి, లేదంటే పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారి పని చేసుకుంటా. అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా కదా. ఎందుకంటే నిజమైన జనసైనికులు అలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు. ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ పంపించిన 3 పేజీలు మీరు తీసుకొచ్చి చదవడము, దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏ రోజు కూడా సరే పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మొట్టమొదటిసారి 4 పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, అన్నాలీజియో గారిని తీసుకొని మీరు గృహప్రవేశం రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా, ఆయన తీసుకొస్తారు రాడు, ఆయన ఇష్టం అది. దానివల్ల జనసేన పార్టీకి నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరో క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు, నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్ వాళ్ళ ఆఫీస్ లో పెట్టా. గత సంవత్సరంలో నాకు సహకరించాడు, పార్టీతో ఉన్నాడు, సహకరించాడు, ప్రెస్ మీట్లు పెట్టాం, అనేక చోట్ల మేము కలిసి పనిచేసాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేసాం. ఈ రోజు కొన్ని జరుగుతుంటాయి, ఇంకా భవిష్యత్తు ఉంది, మనకి 2 నెలల మంచి భవిష్యత్తు రాబోతుంది. అది అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనోహర్ గారిని మాట్లాడితే, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను, ప్రజలు మమ్మల్ని ఏదో విస్మరించారనో, మీకన్నా మేధావులు లేదని మాట్లాడితే మాత్రం బాగోదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీకు తెలుసు మీరెంత ఉద్యమకారులు, మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం, ఏమైనా చేస్తాం. ఊరికే బెదిరించేది కదా, ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు? ఏమవుతాయి ఆధారాలు అంటే? ఏం ఆధారాలు? కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. పోతిన మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు, మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి, హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి, ప్యాకేజ్ తీసుకోండి, ఏదో ఎమ్మెల్యేసో మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి, మీ రాజకీయ జీవితం చూసుకోండి. మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త.